ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలకి సరిపడా వాళ్ళకి బట్టలు ఆభరణాలు ఇచ్చారు. అవి ఎవరు మోసారని ఒక ట్వీట్ పెట్టాను. రాముడు మోసాడు, సీత మోయదు అంటే లక్ష్మణుడు మోసాడా? ఒకవేళ అవి ఇవ్వకపోతే అవే బట్టలతో 14 సంవత్సరాలు ఉన్నారా? లేకపోతే అడవిలో వేరే బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు, లేకపోతే ఆకులను కట్టుకున్నారు, ఇలాంటివి ట్వీట్ చేశారు. అదేంటి నాకు కించపరచడం కాదు, దాని గురించి జోక్ చేయడం కాదు. ఇలాంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ గురించి నేను సినిమా తీస్తే 1,00,000 రకాల రివ్యూలు రాస్తారు. రామాయణ మహాభారతంలో నేను తీసే అతి చెత్త సినిమాలు కానీ ఎక్కువ లొసుగులు ఉన్నాయని నా ఫీలింగ్. వాటికి ఎవరు ఇంత పూజిస్తారు కానీ రివ్యూస్ రాయరు. నా సినిమాలు ఏమో చూడరు, ఫ్లాప్ చేయిస్తారు. ఆ జలసీ తోటి నా మనసులోంచి వచ్చిన ఒక ఆక్రోషంలోంచి ఆ ట్వీట్స్ వచ్చాయి. ఇక్కడ కార్ ఆన్ చేస్తే అక్కడ డోర్ తీస్తారు, మధ్యలో కార్ ఆగిపోయిందా, పెట్రోల్ పోయించాడా, ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూపించారు కదా మీ సినిమాలో. అంటే నా పాయింట్, ఒక ఫాదర్ కొడుకు తల నరికేయడానికి కారు ఆపేశాడు, పెట్రోల్. ఎంత చిన్న ఎగ్జాంపుల్, అది సరిపోతుందా? అంటే దానికి దీనికి పోలిస్తే మీ గురించి నాకు అర్థమవుతుంది. ఈ పోలిక కరెక్ట్ అని అనుకుంటే సివియారిటీ ఆఫ్ ద థింగ్ అది కాదు. ఇక్కడ లాజికల్ కార్లు పెట్రోల్ ఉందా లేకుండా వెళ్ళిందా అనేది దాని వలన ఏమి మీకు మారల్ ఆస్పెక్ట్ అనేది ఏమి రాదు. మీకు ఒక స్టోరీలో ఒక లాజిక్ అది. ఇక్కడ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాముడు బట్టలు మోసాడా, వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారా, గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారా, లేకపోతే వాటి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ఇది కథలో ఓకే. అప్పుడు ఓకే, సో ఓకే, ఐ అగ్రీ, యూర్ రైట్, ఐఎమ్ రాంగ్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. కైకేయి పాతకి రాముడిని అడిగి పంపించేస్తుంది. రాముడిని అడిగి భరతుడికి పట్టాభిషేకం. కైకేయి ఎందుకు చేసింది? రాముడు కన్నా తన కొడుకు అంటే ఎక్కువ ఇష్టం భరతుడు, తన భరతుడికి రావాలని ప్రతి తల్లికి ఉంటుంది. మాట ఇచ్చింది ఎవరు? దశరథుడు. నువ్వు ఏం చేస్తే చేస్తాను. ఎందుకు? ఆ పర్టిక్యులర్ టైంలో ఎమోషన్లో ఏదో ఒక టైంలో తను ఇచ్చాడు మాట. ఆ మాట ఇప్పుడు నాకు చేయాలని. రాముడే కావాలి, రాముడే ఎందుకు కావాలని నాకు బ్రాహ్మణంలో ఎక్కడా లేదు. ప్రజలకి ఏం చేస్తే రాముడే కావాలన్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే, రాముడు మంచోడు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆథర్ వాల్మీకి చెప్పాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ ఏంటి? ఒక రాజు, ఒక దశరథుడికి అయోధ్య రాజుగా ప్రజల పట్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా, పాతకైన కైకేయికి ఇచ్చిన మాట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా? అప్పుడు నాకు రంగనాయకం విశ్వరోక్షణలో ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏమనిపించిందంటే, కైకే నాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు, మాట తప్పితే మోక్షం రాదు అనే భయంతో నా మాటకి విలువిస్తున్నారు. మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు, స్వర్గప్రాప్తి రాకపోతే రంభ ఉరుసులు దొరకరు. అది మెయిన్ పాయింట్ అక్కడ. ఒకవేళ తన పర్సనల్ హ్యాపీనెస్, మోక్షం రావాలి, స్వర్గం అలా నాది వచ్చేస్తే అయోధ్య ఏమైపోయినా నాకు పర్లేదంటే, అప్పుడు మనకు ఉన్న పొలిటికల్ లీడర్స్ స్విస్ బ్యాంక్లో నా డబ్బు ఉంటే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదంటే దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్? అబ్సల్యూట్ నో డిఫరెన్స్. సో ఇది మోర్ రిలవెంట్ పాయింట్. ఇందాక ఇచ్చిన బట్టల పాయింట్ పక్కన పెట్టి ఈ పాయింట్ పెడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ సింబాలిక్గా ఎందుకు చూడరు మీరు? ఏంటి సింబాలిక్? ఫేస్ వాల్యూ తీసుకోకుండా. ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకుంటాం? దేవుళ్ళని కూడా ఫేస్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు సినిమాలని ఒక కేవలం వినోదం కోసం ఒక వారం వచ్చి 2వ వారం వెళ్ళిపోయి సినిమాకి మీరు అంత సీరియస్గా తీసుకుని దాన్ని విశ్లేషిస్తూ ఉంటే, మొత్తం మారల్ వాల్యూస్ నిలబెట్టే పురాణాలని ఇష్యూలు సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? సో తత్ఫలితంగా పురాణాలు కేవలం తలాతోకలేని ఇంట్రెస్టింగ్ కథలు ఆప్షనే అదా, లేకపోతే పురాణాలు సమాజ విరుద్ధంగా జరిగే అనేక అంశాలని మనం జస్టిఫై చేస్తున్నాం కాబట్టి పురాణాల్లోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతాయి. మన మామూలు మీరు రేపు పొద్దున ఈనాడు లేకపోతే టీవీ ఇలాంటి టీవీల్లో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి. అబ్సల్యూట్లీ లేనిది. అది ఉండాలా ఉండకూడదా క్వశ్చన్ కాదు, పాయింట్ అది కాదు. మన అంత పూజ నుంచి అంటే అది మన మెంటల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. పురాణాన్ని సీరియస్గా తీసుకునేవాళ్ళు అది యాక్చువల్లీ అతని మెంటల్ స్టేట్ రిఫ్లెక్షన్ అది. సో దాని మీద నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే. రంగనాయకమ్మ గారి విశ్లేషణల ప్రభావం ఇది మీరు నేరుగా చదివి. రంగనాయకమ్మ విశ్లేషణ క్వశ్చన్, రంగనాయకమ్మ ఒక థాట్, ఐన్ ర్యాండ్ అనేది ఒక థాట్. వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోకుండా దాన్ని ప్రశ్నించి దాని గురించి ఆలోచించి చేసిన ఒక విశ్లేషణ, ఒక ఆబ్జెక్టివిస్టిక్ అండర్స్టాండింగ్. మొత్తం ప్రపంచంలో ఎవరిదైనా వెళ్ళేది మీరు ఇచ్చింది తీసుకోకుండా దాని వెనకాల ఉంది, ముందే ఉంది, దాని రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుని చేయడం అనేది ప్రోగ్రెస్కి అవసరం. సో ఓవరాల్గా ఈ క్యారెక్టర్స్, ఈ ఎపిసోడ్స్ ఏవైతే మనం ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోలేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బిగమి, 2 భార్యలు ఉండే దేవుళ్ళు కావచ్చు,
వీటన్నిటి వల్ల ఈ పురాణాలు చదవకూడదంటారా మీరు, లేకపోతే చదివినా ప్రశ్నించండి అని క్వశ్చన్ అడుగుతున్నారు? కాదు ఇప్పుడు దానికి ఒక గాడ్లీనెస్ ఇవ్వటం కరెక్ట్ కాదన్న. లుక్అప్ చేసి ఇలాగా ఒక గౌరవంతో చూడటం. మీరు ఏదో ఒక ఫోక్లోర్ కథలాగా విన్నారా, లేకపోతే చందమామలో కథ వచ్చిందా అనేది వేరు. మీకు మారల్ సింబల్స్ కింద ఉన్న పురాణ పురుషులు వెనకాల కథలు ఇవా అన్నప్పుడు ఏ మారల్ దాంట్లో నుంచి తీసుకుంటారు? ఉదాహరణకు అది రాముడు మంచివాడు. ఎక్కువ ఎందుకు మంచివాడు ఎంతవరకు అర్థం కాదు. రాముడు ఇప్పుడు శూర్పణఖ అని ఒక స్త్రీ తను కోరి వచ్చింది, ముక్కు కోసేది. అది అంటే అందవికారం అంటే అంతకుముందు అందంగా ఉండాలి కదా, ముక్కు కోస్తే ఏమవుతుంది? లేకపోతే అంతకుముందే అందవికారంగా ఉంటే ముక్కు కోసిన మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం. సో మనం ఈవ్టీజ్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన సమాజంలో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ని కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి, మనం కించపరిచి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారో ఆ కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి. సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తా ఉంటే చూస్తే అది మంచి బరుడు ఇంటి దాంట్లో ముందు రాగానే కోసేలేదు, ఫస్ట్ ఏం చేసింది చెప్పండి. ఫస్ట్ వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు చట్టపరంగా అది కాదు, ఎథికల్ అంటున్నా. మీ చట్టం పక్కన పెట్టండి, ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయి అలా వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా. మీరు చెప్పండి. నేను కోయను ఎవ్వరూ కోయరు. మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవ్వరూ కోయరు. తాలిబాన్కి వస్తారు కాబట్టి రాముడు మరి తాలిబాన్ లా అది కాదు నేను అడుగుతున్నా, అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. నేను పెట్టిన ట్వీట్స్లో కూడా ఈ రెండిటికి నాకు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదని పెట్టినాను. పురాణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా మోస్ట్ స్ట్రాంగెస్ట్ అబ్జర్వేషన్ నేను ఒక 5 minutes చెప్తాను. తిరుపతిలో బాలాజీ ఎట్లా వచ్చాడు? అసలు బాలాజీ అనే దేవుడు పూజ చేస్తున్నారు. ఎవరు ఒక ఋషులు 14,000 సంవత్సరాల నుంచి పూజ చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడికి పవర్ ఎక్కువైపోతుందని నారద మహర్షిని దాన్ని బ్రేక్ చేయడానికి పంపించాడు. నారద మహర్షి వచ్చి యాగఫలం ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అంటే 14,000 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తా యాగఫలం ఎవరికి వాళ్ళు ఆలోచించలేదు. సో అది పక్కన పెడదాం. సరే కనుక్కోవడానికి ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ఎవరు దీనికి అర్హులు అని భృగు మహర్షిని పంపించారు. భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ సరస్వతి వేణు వాయిస్తున్నారు ఏదో అవుతుంది అక్కడ బిజీ అని పంపించారు. అక్కడి నుంచి కట్ చేస్తే శివుడు వస్తే శివుడు పార్వతి బిజీగా ఉన్నారు, అవి డాన్స్ చేస్తున్నారు ఏదో అని అక్కడి నుంచి పంపించారు. నెక్స్ట్ విష్ణువు దగ్గర అక్కడ అదే పరిస్థితి. అప్పటికి భృగుకి కోపం వచ్చి లోపలికి వెళ్ళి హంస అదే సర్పతల్పం ఏదో ఆ తల్పం మీద తన్ని వెళ్ళిపోతా ఉంటే విష్ణువు వచ్చి కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుని ఆ కోపానికి కారణమైన ఒక కన్ను ఏదో ఉంది అరికాళ్ళు ఉంటే దాన్ని నలిపేశాడు. తన్నిలోని వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి కోపంతో లక్ష్మి వెళ్ళిపోయింది. స్వర్గం బోసిపోయేసరికి వచ్చి విష్ణువుని ప్రాధేయపడ్డాడు. ఏంటి లక్ష్మి లేకపోతే స్వర్గంలో ఇది లేదు అది లేదు అని. అప్పుడు ఈయన ఎతకడానికి వెళ్ళాడు. విష్ణు వెళ్ళి ఎతికి ఎక్కడ దొరకలేదు. అలిసిపోయి ఒక చోట పడుకుంటే పైన ఒక పాముల పొట్ట ఏదో కట్టేసి చేమలు కుట్టేసి. అప్పుడు ఆ టైంలో అక్కడ విదురుడు రాక్షసుడి పేరు మర్చిపోయిన వాడేవారు. ద పాయింట్ ఈజ్ ఒక ఆవులు కాపరి ఒక ఆవు వెళ్ళి ఆ పర్టికులర్ పాముల పొట్టలో పాలేస్తాం. సో సాయంత్రం పూట ఇంటికి వచ్చేసరికి ఒక్క ఆవు పాలు ఇవ్వట్లేదని ఆకాశరాజు భార్య రాణి ఏంటి ఆవు పాలు ఇవ్వట్లేదు అని ఎంక్వైరీ పెట్టి ఆడిని పిలిచి అడిగితే నెక్స్ట్ డే ఆడ ఆవు మీద కన్నేసి ఉంచితే ఆవు వెళ్ళి పాలు పెట్టని చూశాడు. ఆవును కొట్టడానికి వస్తే ఆవును రక్షించడానికి విష్ణువు బయటకు వస్తే తన తల మీద తగిలింది దెబ్బ, ఆ కర్ర దెబ్బ. అవును. ఆ రక్తం చూసి పారిపోయి ఆకాశరాజు చెప్పాడు. ఆకాశరాజు వచ్చి ఏంటంటే ఆకాశరాజుని చూడగానే నువ్వు 7 జన్మలు పిశాచం అయిపోతామని శాపం ఇచ్చాడు విష్ణు. అదేంటి నేనేం చేశాను ఇప్పుడు చూడటానికి వచ్చి నాకు శాపం ఏంటి అంటే నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఆ శాపం వెనక్కి తీసుకోలేను అందుకని 7 జన్మలు పిశాచిగా మళ్ళీ తర్వాత దేవత అయిపోతామని ఒక అమెండ్మెంట్ ఇచ్చాడు విష్ణు. అక్కడి నుంచి వెళ్తా ఉంటే ఒక చోట ఒక అమ్మాయి కలిసి అమ్మాయి పద్మావతి తనతో ప్రేమలో పడి ఫాదర్ డబ్బులు అడిగితే డబ్బులు లేవు కనుక కుబేరుడి నుంచి అప్పు తీసుకుని పెళ్ళి కూర్చుంటే ఇది విషయం నాదురుకు తెలిసి ఎక్కడో తప్పు చేసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళి మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్తే లక్ష్మిని తీసుకొచ్చేసి లక్ష్మిని చూసి గిల్ట్ తోటి విష్ణు రాయిపోయి ఆ దుఃఖంతో పద్మావతి రాయిపోయి తను కూడా ఫీల్ తను రాయిపోయింది. ఇది బాలాజీ స్టోరీ. ఇది నేను చెప్పట్లేదు, బాలాజీ టెంపుల్లో కొని చదువుకున్న పుస్తకంలో ఉన్న స్టోరీ. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకటి
విష్ణువు వెళ్ళి కాలు పట్టుకున్నాడు ఏదో చదపటానికి. అది లక్ష్మికి ఎందుకు చెప్పకూడదు అసలు? అందులో ఏంటి సీక్రెట్గా దాయాల్సిన అవసరం ఉంది. సో వెళ్ళిపోయింది. ఈయన ఎప్పుడు ఈ నెల ఇమీడియట్గా భార్య వెళ్ళిపోయిందంటే రూమ్ నుంచి బయటకు వెళ్ళిందా, అక్కడి నుంచి దూకేసిందా ఏంటి, నాకు ఎగ్జిట్ అది నాకు అర్థం కాదు. ఓకే, వీళ్ళు వచ్చి స్వర్గం అంతా బోసిపోయింది, లక్ష్మీదేవిని తీసుకురావాలనే ఎంక్వైరీ అని రిక్వెస్ట్ మీద తను వెళ్తున్నాడు, కానీ తనలోంచి వచ్చింది కాదు. ఒకటి వచ్చి మొత్తం అంత ఎత్తికాడు, కనపడక పడుకున్నాడు. నారదుడికి మాత్రం ఒక నిమిషంలో తెలిసింది ఎక్కడ ఉన్నాడు. అండ్ మన ఈ పాత సినిమాలు 70s సినిమాల్లో ఉంటాయి ఇలాంటి స్టోరీస్ అని. సో ఇందులో ఏ విధంగా కూడా తను చేసిందంటూ ఆకాశరాజు అడిగిన దానికి ఆకాశరాజు వస్తే 7 జన్మల శాపం అవటం ఏంటి అసలు మీనింగ్ ఏంటది? అక్కడి నుంచి పద్మావతి అంటే ఉన్న భార్య తప్పిపోయింది, లేకపోతే కనపడలేదు, అలాంటి ఎలిమెంట్లో వెళ్ళి పద్మావతితో లవ్లో పడి కట్నం కోసం డబ్బులు అడిగి మనమే అంటే అలాంటి స్టోరీ అంత పూజించదగిన దేవుడికి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందని నాకు డౌట్, ఎక్కడ తప్ప యూనో. సో నేనేమంటున్నాను, ఒక రోల్ మోడల్ గాంధీ గారు ఇలా చేశారు. ఆయన మొత్తం ఇంట్లో అంతా వదిలేసి ఆయన పూర్ పీపుల్కి లేదు కాబట్టి ఆయన ఒక ధోతి ఏదో కట్టుకుని పైన ఏమీ లేకుండా ఆయన చేశారు. ఇంకో ఫలానా లీడర్ ఏదో చేశాడు, ఇంకోటి ఎవరో ఏదో చేశారు. ఇలా రోల్ మోడల్స్ అని వాళ్ళు చేసినట్టు మనం చేయాలి, మనం కూడా అంత ఎత్తుకు ఎదగడానికి ట్రై చేయాలి అనేది రోల్ మోడల్. అది పురాణ పురుషుడు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రజానాయకుడు వాటెవర్ రిబెల్ లీడర్ అవ్వచ్చు. ఏ మాత్రం అసలు రోల్ మోడల్గా సృష్టించడానికి అనేది లేని వాళ్ళని నేను ఇక్కడే చూశాను. ఇది కేవలం హిందూ పురాణాలేనా, అన్ని మతాల పురాణాలు? నాకు తెలిసిన పురాణాలు హిందూ తప్పితే నేను ఎక్కడ చూడలేదు. సో రామాయణం మహాభారతం రెండిట్లో మీ దృష్టిలో ఏది ఎక్కువ అబ్జెక్షనబుల్ అంటారు, లేక ఎక్కువ కాన్సెప్ట్? నాకు మహాభారతం అనేది నన్ను పూజించమని నాకు ఎప్పుడు చెప్పలే. రామాయణం ఇస్ డిఫరెంట్. రామాయణం అనేది ఒక దేవుడు, రామాయణం బాలాజీ గణపతి అది డిఫరెంట్. మహాభారతం అనేది ఒక కథలాగా వచ్చింది. కౌరవులు పాండవులు కజిన్స్ వాళ్ళు పొలిటికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒక శ్రీకృష్ణుడు అనే క్యారెక్టరు ఇంకో పాల నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఒక దైవత్వం అనేదానికి ఒక చిన్న ఎలిమెంట్ ఉంది. అదర్వైజ్ ఇట్స్ నార్మల్ స్టోరీ. నాకు అది భగవద్గీత అవన్నీ కూడా కాదు. భగవద్గీత మీకు కనిపించదు అందులో? భగవద్గీత ఉంది, కానీ పాయింట్ ఈజ్ భగవద్గీత అనేది నేను అసలు చదవలేదు మహాభారతం మొత్తంలో. మిగతా అంతటితో చూస్తే అది ఒకటే నాన్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో మీ డిసప్పాయింట్మెంట్ ఐ నో వాట్ భగవద్గీత ఇస్ అబౌట్. మీ డిసప్పాయింట్మెంట్ అంతా ఇంత పెద్ద పెద్ద దేవుళ్ళ పురాణ పురుషులు అనేది రోల్ మోడల్స్, వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని నా క్వశ్చన్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు చెప్పాను కదా, అంటే మీరు చెప్పినవి ఇవన్నీ అంటే వాళ్ళకి దే షుడ్ బి సుపీరియర్ హ్యూమన్ బీయింగ్స్. దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్. మనిషిలా ప్రవర్తించకూడదు, రివెంజ్ ఉండకూడదు, కోపం అది కదండి. మీరు పూజించి ఫోటో పెట్టుకునేది ఎవరు అంటే ఏ పాటి టైంలో గాంధీ గారు చెప్తాను. గాంధీ గారు నేను 100 చెప్తాను ఇప్పుడే కూర్చుని. ఆయన ఏమేమి చేశారు, ఎంత మహానుభావుడు అని. ఐ కాంట్ సే ద సేమ్. బాలాజీ గురించి నేను చెప్పలేను, గణపతి గురించి చెప్పలేను, రాముడి గురించి చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు, ఖచ్చితంగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అని మీరు చెప్తున్నవి, ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని అనుకోరా? హర్ట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ చెప్తాను. నేను అడిగిన ఒక లాజికల్ క్వశ్చన్, అది చాలా లాజికల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఐ ఆల్సో వాంట్ టు హియర్. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్. నమ్మే భక్తులకి డీటెయిల్స్ అనే అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చేయకూడదు నేను చెప్పట్లా. నేను ఒక స్వతంత్ర పౌరుడుగా నాలోంచి వచ్చిన ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఎలా అయితే మీరు డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో స్వతంత్ర పౌరుడిగా, ఆబ్జెక్టివ్ సోషియో సైంటిస్ట్గా, పురాణాల్లో ఉండే మంచి విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? అంటే ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఇన్స్పైర్స్ యు ఇన్ ద పురాణాస్, ఎనీ క్యారెక్టర్? నేను చదివినంత నాకు ఎక్కడ కనపడలేదు. ఎక్కడ అంటే ఏంటి, బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలి, భార్యని సతీమణి అని చూసుకోవాలి, భార్య ఏంటి లేకపోతే తమ్ముడు అన్నయ్యను కొలవాలి, అలాంటి ఏమంటుందని ఏబిసిడీలు చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బుక్స్లో ఉండే అడ్వైజులు అయ్యే అనుకుంటే ఓకే, అవేవి మిమ్మల్ని కానీ అవి ఉన్నాయి. కానీ ఏదైతే ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ పురాణంలో వాళ్ళు ఎవ్వరూ దాన్ని పాటించరు. మనకి చెప్పే నీతులు పురాణ పురుషుల్లో అత్యంత పెద్దవాళ్ళని మనం అనుకుని ఎవ్వరూ అవి పాటించరు. ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. పురాణ పురుషుల్లో ఉదాహరణకి పురాణాల్లో ఇంటెన్షన్, ఒరిజినల్ ఇంటెన్షన్, రాముడు లాంటి ఒక మహోన్నతమైన మానవ రూపంలో ఉండే దేవుడు ఇంకో పరస్త్రీకి వేసి కన్నెత్తి చూడు, అందుకే రాముడు అంతటి నిజాయితీ ఉండే వ్యక్తి, అంటే కమిట్మెంట్ ఉండే వ్యక్తి అని చెప్తారు. అలాగే సీతమ్మ వారు ఆవిడ వెళ్ళి అశోకవనంలో కూర్చున్న సమయంలో రావణాసురుడు అంతటి ఘోరమైన రాక్షసుడు కూడా, 10 తలకాయల రాక్షసుడు కూడా పరస్త్రీ కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఆవిడ అశోకవనంలో అక్కడ పెట్టాడు కానీ ఆవిడని. సో దేర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు టాక్ అబౌట్. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు విష్ణువు అనే ఒక దేవుడు డబల్ రోల్లో రాముడు కృష్ణుడుగా వచ్చాడు. రాముడేమో ఏకపతివ్రతుడు, కృష్ణుడేమో 1000 మంది గోపికలతో ఉంటాడు. సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను?
ఇదొక అంటే కృష్ణుడు కాదా? ఇదొక యుగం, అదొక కృష్ణుడు యుగం. యుగం కాదు, యుగాలు ఎందుకు? యుగాలు మారినా మీకు నీతులు ఎట్లా మారుతాయి? ఎందుకంటే ఫోకల్ పాయింట్ మారుతుంది, మీరు పర్స్పెక్టివ్ అంటే కెమెరా అప్పుడు పెట్టేసే రాముడు ముందా కృష్ణుడు ముందా? రాముడే ముందు. రాముడు ముందు. అప్పుడు కృష్ణుడికి 1000 వస్తే ఇప్పుడు 1,00,000 అవ్వాలిగా ఒక్కొక్క. ఇంకొక అవతారం వస్తే వస్తుందేమో. అది కాదు, మీ రోల్ మోడల్ అప్పుడు మనం ఫాలో అవ్వాలి. రాముడు రోల్ మోడల్ ఎందుకు ఏకపత్నివతుడు, మనం కూడా ఒకే అమ్మాయితో ఉండాలి రోల్ మోడల్. అవును, శ్రీకృష్ణుడు దాన్ని బ్రేక్ చేశాడు మీరు చెప్పిన లా ప్రకారం. ఇంకో యుగంలో అది వర్తించదు, అందుకని 1000 మంది గోపికలను తీసుకున్నాడు. అప్పుడు నేను రోల్ మోడల్, నాకు కృష్ణుడు అయ్యాడు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు 1,00,000 గోపికలు అవుతావు, మళ్ళీ వెనక్కి వెళ్తామా? శ్రీకృష్ణుడు మీకు రోల్ మోడల్ అయినప్పటికీ శ్రీకృష్ణుడు నాకు స్వచ్ఛమైన అవ్వలేదు, నేను మీ ప్యూర్ లవ్. క్వశ్చన్ గురించి చెప్తున్నాను. ప్యూర్ లవ్, ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది హీ వాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. నెమలి పింఛం అనేది ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్ which is but he can share that love with 1,000 girls. అది point. 1,000 girls which is not sexual in connotation necessarily. అంటే అందరినీ పూజిస్తాడా కూర్చుని? అది తెలియదు, బట్ దిస్ ఇస్ వాట్ వి నో. నెమలి పింఛం అన్నది కూడా సంకేతం. నిమిల్ పింఛం అని పక్కన పెట్టిన అది డ్రెస్. అది ఇప్పుడు ఎవరు క్యాప్ వేసుకున్నట్టు అప్పుడు నిమిల్ పింఛం వేసుకుంటారు, దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. తను చేసే పని చెప్పండి నాకు, ఏం డ్రెస్ అనేది మన కాస్ట్యూమ్ ఈజ్ నాట్ ద పాయింట్, సీన్లో కంటెంట్ అనేది పాయింట్. అక్కడ సీన్లో కంటెంట్లో విష్ణు అవతారమే రాముడు, విష్ణు అవతారం. రాముడు ఏకపత్ని భక్తుడు అని చెప్పినప్పుడు తను ఇంకో రోల్ వేసినప్పుడు మొత్తం ఆపోజిట్లో వేస్తే దానికి వ్యాలిడిటీ ఏంటని అడుగుతున్నాను. కాబట్టి రెండింటికి వ్యాలిడిటీ లేదంటారా, ఒకటి తీసుకుంటారు? క్వశ్చన్ అది కాదు, రోల్ అంటే ఇప్పుడు రాముడు అది ఒక్కటి చేసి ఉండొచ్చు, దానికి ఆపోజిట్గా 10 చేశారు దాంట్లోనే, రామాయణంలోనే నాకు చెప్పాను. అన్ని మతాల దేవుళ్ళని లేక పురాణాలని మీరు ఎప్పుడు స్టడీ చేయాలన్న ఉత్సుకత మీకు కలగలేదు? స్టడీ చేయడం మామూలుగా, ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ని కాదు పురాణాల్లోని, లేకపోతే బుక్స్ రాసేసి మన కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. నేను ఒక మామూలు జనంలాగా నాకు తెలిసిన, అంటే నాకు బాలాజీ టెంపుల్లో నుంచిన వాళ్ళు కన్నా నాకు ఎక్కువ తెలుసు, గణపతి టెంపుల్, సిద్ధి వినాయక్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకన్నా ఎక్కువ తెలుసు, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కన్నా నాకు ఎక్కువ నాలెడ్జ్ డెఫినెట్గా. నేను ఎక్స్పర్ట్ అవ్వకపోవచ్చు దాంట్లో. సో నేను మామూలు ఒక జనం ప్రతినిధిగా పురాణాల మీద నాకు వచ్చిన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. దీనివల్ల యాక్చువల్గా ఎంత డీప్గా వెళ్తే మీకు అంత పోతుంది ఇంప్రెషన్, అది నేను గమనించాను. ఎక్కువ డీప్గా అందుకే భక్తుడు డీప్గా వెళ్ళరేమో. కల్పవృక్షంలో మొత్తం డిస్క్రిప్షను సీత సెక్షువాలిటీ మీద ఉంటుంది. అది నాకు రామాయణ రిజిస్ట్రేషన్ చదివే వరకు తెలియదు నాకు, ఎందుకంటే నేను అలాంటి లాంగ్వేజ్ నేను చదవను కాబట్టి. ఇలాంటి కాళ్ళు గల సీత, అలా సీతని తను చూసాడంటే అది శృంగారం అనొచ్చు, మీరు ఏదైనా ఆస్పెక్ట్ అవ్వచ్చు, కానీ అది మనం నార్మల్ ఆస్పెక్ట్లో రామాయణాన్ని ఎప్పుడు అలా చూడం. కానీ అది రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు, వాట్ ఎవర్, ఐ మీన్ అది ఎలిమెంట్, అది రాయకూడదని నేను ఆర్గ్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ మనకి ఇది వస్తుంది, ఇలాంటిది మనం ఇలా చూడకూడదు అనేది ఇష్యూని మనం పక్కన పెట్టేసి మిగతాదంతా మాట్లాడతాం. సో అప్పుడు మనం ఏంటి క్యారెక్టర్, రాముడు మహా గొప్ప రాజు, అయోధ్య ప్రజలంతా పూజించే ఏకపత్ని వ్రతుడు, ఇది అది అని క్వాలిటీస్ అన్ని. ఆ క్వాలిటీస్తో ఉన్న వేరే వైపు మీరు యాక్చువల్గా రామాయణ ఇన్సిడెంట్లు చూస్తే దానికి దీనికి సంబంధమే ఉంటుంది. మామూలుగా చాలా జూమ్ అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమ్ ఇన్గా చూస్తున్నారా అని ఒక డౌట్ కలుగుతుంది. జూమ్ ఇన్గా చూడాలి, ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చినాయి పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు, లేకపోతే మ్యాగజైన్లో వచ్చే స్వాతి మ్యాగజైన్లో వచ్చే కథ కాదు. టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కానీ క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళందరూ. సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా పరిశీలి, ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్, యూ క్యాన్ బి ఆబ్జెక్టివ్ అండ్ జూమ్ అవుట్ దేర్, యూ హ్యావ్ టు బి subjective and observe them very closely exactly the actions, because ఆ ప్యాటర్న్ అనేది వేరే వాళ్ళు ఫాలో అవ్వాలి లెక్క ప్రకారం. అంటే పురాణాలు నిజంగా జరిగాయి ఇవి రియల్ అని అనడానికి కానీ, అంటే రియల్ అన్రియల్ అని మీరు ఎప్పుడు డిబేట్ చేయలేదు, బట్ సంకేతాలు చాలా ఉన్నాయి. పుష్పక విమానం ఇప్పుడు ఏరోప్లేన్ గా ట్రాన్స్లేట్ అయింది, బహుశా అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయేమో. పుష్పక విమానం ఫస్ట్ టైము మనమే ఇన్వెంట్ చేసాం, ఎందుకు చేసాం, ఎవరో రాశారు అది. అంటే అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం, విచ్ ఇస్ సపోజ్ టు బి ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ బ్రాడ్లో. అంటే పుష్పక విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్స్, పుష్పక విమానం అనేది ఒక రచయిత ఊహ, అది లేదు అప్పుడు. సో మనం ఇన్ని సంవత్సరాలు, అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి, ఆ సివిలైజేషన్స్ ఉండి, అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను, అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబసీ బయట మన లైన్స్ ఉంటాయి, వాళ్ళ ఇండియన్ ఎంబసీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు.
సో అదొక్కటే ఎందుకు అమెరికాలో పుష్పక విమానానికి 100 రెట్లు, మన బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ వాళ్ళు కనిపెట్టారు, మనం కనిపెట్టలేదు. మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాతల్లో మిగిలిపోయినాయి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు టెక్నాలజీ అద్దెకి తెచ్చుకునో లేకపోతే బతిమాలో తీసుకొచ్చి మన ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర. సో మనం కేవలం చెప్తాం, వాళ్ళు చేస్తారు, అది డిఫరెన్స్. రాముడు, కృష్ణుడు వీళ్ళెవరూ మీకు రోల్ మోడల్స్గా పురుషులుగా అలా కనిపించారు, ఉత్తమ పురుషులుగా? అంటే కృష్ణుడు బెటర్. కృష్ణుడు కొంచెం బెటర్, ఎందుకంటే చాలా మంది గోపికలు కొంచెం రియలిస్టిక్ గా ఉంది. గోపికలు అబద్ధాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తారు, నేను ముందు ఆయన చూసాను నేను చూడలేదు, ఇలాంటి అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు. కృష్ణుడు బెటర్ అంటారు రాముడు కంటే. బుద్ధుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీలాగా అంటే బేసిక్ గా చాలా బలమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి, ఐ డోంట్ వాంట్ దిస్ వ్యవస్థ, ఐఎమ్ లీవింగ్ అని వెళ్ళిపోయి. ఇప్పుడు బుద్ధుడు, నా పాయింట్, ఇప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అనేది బేసిక్ 1 లైన్ ఫిలాసఫీ బుద్ధిజం, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ది ఫండమెంటల్ పాయింట్ అది. నేను దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. డిజైర్ అనేది లేకపోతే బతకడమే అసలు అనవసరం. మీరు బుద్ధుడి పార్షియల్ గా ఉండి జూమ్ అవుట్ చేస్తారు. జూమ్ అవుట్ చేయట్లేదు. ఎందుకు ఆయన వైఫ్ ని వెళ్ళిపోయాడు. హి సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ సిస్టమ్, ఐ డోంట్ వాంట్ దిస్ అటాచ్మెంట్స్. నేను ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ. తర్వాత తను ఏం చేశాడని నాకు పెద్ద అవగాహన లేదు బుద్ధుడు అంతకుముందు ఏం చేశాడు అనేది. డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో, అంటే కోరిక ఉంటే కోరిక తీరినప్పుడు మనకి సారోస్ వస్తాయి, కోరిక వదిలే అని చెప్పాడు. కోరిక లేకపోతే బతకటమే అనవసరం అనేది నా ఫిలాసఫీ. సో ఐఎమ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ బుద్ధ. బట్ హీ హ్యాడ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ బ్రింగింగ్ ఇన్ పీస్, మెసేజ్ ఆఫ్ పీస్, అవన్నీ మీకు కనిపించవా? ఐ రియల్లీ డోంట్ నో అబౌట్ దట్. సో ఇప్పుడు మీరు ఈ సమకాలీన పరిస్థితుల్లో ఒక అవతార పురుషుడు, పురాణ పురుషుడు మీరు సినిమా తీయమంటే ఎవరు మీరు తీస్తారు? శకుని. ఐ థింక్ శ్రీకృష్ణ, కృష్ణుడు ఐ థింక్ ఇస్ ఫార్ బెటర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలిమెంట్స్ ఆఫ్ శకుని ఉన్నాయి కృష్ణుడు దగ్గర, కానీ కృష్ణుడు తెలియదు విలన్ ఉంది అంటే కొంచెం నాకు, అంటే ఆబ్వియస్లీ మనందరికీ కూడా కృష్ణుడు ఎన్టీఆర్ గారి నుంచి వస్తుంది కాబట్టి నాకు చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ అండి. ఎవరు ఏమి చెప్తున్నా భీముడు కోపం వస్తూ ఉంటుంది, దుర్యోధనుడు కోపం వస్తూ ఉంటుంది, ఈయన ఒక చిన్న నవ్వుతో, అది యాక్చువల్గా దేవుడు నా దృష్టిలో. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఈజ్ అన్ఎమోషనల్ అబౌట్ ఎవ్రీథింగ్. శ్రీకృష్ణుడు నేను ఎప్పుడు కోపంగా చూడలేదు. శ్రీకృష్ణుడు నరికేద్దాం, చంపేద్దాం, యుద్ధంలో ఆపేసి ఒక భగవద్గీత అనే ఒక చిన్న క్లాసు అర్జునుడికి ఇవ్వడం, ఐ లైక్ దట్ ఈస్ యాక్చువల్ ఓన్లీ దేవుడు నాకు తెలిసినంత అబ్జర్వేషన్. మీకు ఒకవేళ బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురుతో అపాయింట్మెంట్ ఉంది, కానీ మీరు ఐస్ క్రీమ్ 16th పార్ట్ షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళకే టైం ఇవ్వగలుగుతారు, ఎవరికి ఇస్తారు? అంటే ఇప్పుడు విష్ణు ఇస్ నాకు ఇట్స్ ఏ కాంప్లెక్స్ థింగ్, బికాజ్ ఆయన ఎత్తిన అవతారాల్లో నాకు ఎవరు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఛాన్స్. బ్రహ్మ అనేది నేను ఎప్పుడు దేవుడిగా చూడలేదు, ఎందుకంటే ఎవరు పూజించరు. బ్రహ్మకు సృష్టించడం కాకుండా వీణ వినటం తప్పిస్తే తను ఇంకేం చేసాడో నాకు తెలియదు. అట్లీస్ట్ నాకు ఆ నాలెడ్జ్ లేదు. శివుడు ఐ లైక్ బికాజ్ నాకు గెటప్ కైండ్ ఆఫ్ ఏ పవర్, ఫోర్స్ అనేది అది ఆస్పెక్ట్. సో వాళ్ళు ముగ్గురే తీసుకుని వాళ్ళు వేసిన అవతారాలు కొంచెం పక్కన పెడితే ఐ థింక్ శివ. కాంట్రాడిక్ట్ అవుతున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు ఆస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు గురించి మాట్లాడుతున్న మన ప్రీవియస్ ఎపిసోడ్లో బ్రహ్మ తప్ప వేరే దేవుడు లేరని చెప్పారు. క్రియేటర్ నేను చెప్పింది, ఫెసిలిటేటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటర్. మీరు చెప్పారు బ్రహ్మాని, ఈ క్రియేట్ చేసినోడు బ్రహ్మ అంటే ఓకే, నాకు బ్రహ్మాని పిలవండి, దేవుడు అని పిలవండి, సప్నాన్ని పిలవండి, నాకు ఏమి డిఫరెన్స్ లేదు అంటే. సో ఇప్పుడు క్రియేటర్ అనే దానికి తనకి క్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఏం చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. తర్వాత శివుడు అల్ఖైదా కంటే ఘోరంగా సొంత కొడుకు తలకాయ నరికేశాడు అన్నారు. కరెక్ట్. బట్ శివుడే కలుస్తారు వెళ్ళి, ఎందుకంటే టెర్రరిస్ట్ క్రిమినల్స్ కలవడం నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు శివుడు ఆ ఆస్పెక్ట్ నచ్చిందండి. ఓకే. విష్ణు మాత్రం బట్ ఇప్పుడు కృష్ణుడు సెపరేట్ గా తీసుకుంటే నేను కృష్ణుడిని కలుస్తాను. ఇప్పుడు పరిస్థితుల్లో మీకు పురాణాలు అంత ఇంట్రెస్ట్ కాబట్టి అల్టిమేట్ ఆఫ్ మాస్కులిన్ ఎనర్జీ శివుడు, అల్టిమేట్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ ఆదిశక్తి అని చెప్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో సెన్సిబిలిటీస్ మరి మెట్రోసెక్షువల్ అని, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళగా కనిపించడం, మగవాళ్ళు ఆడవాళ్ళగా కనిపించడం ఇలా వస్తుంది. ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా దీనివల్ల? బికాస్ మీరు ప్యూర్ ఫార్మ్స్లో ఇష్టపడతారని from what we know of you. And first of all, I never saw them as ultimate in masculine or feminine. Adha oka artist interpretation of that. Yeah. ఇంకా ఇదేంటంటే హెట్రోసెక్షువల్ వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఐ థింక్ ఇట్స్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మనిషి అనేవాడు క్రియేటివిటీ అంత ఉంటుంది కాబట్టి, కుదురుగా కూర్చోడు కాబట్టి ప్రతి దాంట్లో హీ విల్ వాంట్ లుక్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ అండ్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్. అలా వచ్చింది అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. సో మీరు సినిమా తీస్తే విల్ ఇట్ బి ఆన్ రామాయణ ఆర్ మహాభారత? డెఫినెట్లీ మహాభారత. బికాజ్ మోర్ క్యారెక్టర్స్, మోర్ ఐ మీన్ కనెక్టివిటీ అండ్ క్యారెక్టర్స్లో చాలా ఏమంటుందని
గ్రేనెస్ ఉంది. రామాయణంలో రైటర్ కంప్లీట్లీ రాముడి సైడ్ తీసుకుని ఈ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్, ఈడు మంచి ఆడు చెడు ఇద్దరిని డిఫైన్ చేయట్లేదు. అంటే నాకు రావణాసురుడు ఇప్పటివరకు ఈ శూర్పణఖ ఇష్యూ వచ్చిన తర్వాత అంతకుముందు లంక ప్రజలు రావణాసురుడితో హ్యాపీయా కాదా అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అంటే అమెరికా వచ్చి ఫ్రీడమ్ ఇప్పేస్తుందా లేకపోతే దండయాత్రగా వస్తుందా తెలియదు. సో లంక ప్రజలకి లంకేశ్వరుడు అయితే ఇష్టమైతే అప్పుడు రావణాసురుడు ఎందుకు చెడ్డాడు? కేవలం సీతను ఎత్తుకుపోయినందుక చెల్లెల కోసం, లేకపోతే ఇంకేమైనా చేశాడా తన ప్రజలు కానీ వేరే దేశాలు కానీ అనే క్లారిటీ నాకు, అలాంటి క్లారిటీ లేని చాలా ఉన్నాయి రామాయణంలో నాకు. అందుకని ఐ హ్యావ్ నాట్ కనెక్టెడ్ టు దట్. బట్ మహాభారతం వెరీ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ బికాస్ ఇట్ ఆల్ రిలేటెడ్ టు నార్మల్ పీపుల్. చిన్నప్పుడు మీకు ఎవరైనా పురాణ గాథలు పెద్దవాళ్ళు కథలు చెప్తుంటారు ఇంట్లో, మిమ్మల్ని నిద్రపుచ్చుతో చెప్పడం, ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ గారి అట్లా అలా ఆంట్స్ కానీ ఏమైనా చేశారా? లేక మీరు మై గ్రాండ్ మదర్ ఇందాక చెప్పాను కదా ఏదో ఎపిసోడ్లో రామాయణం గురించి షీ యూజ్డ్ టు కీప్ ఆన్ టెల్లింగ్ మీ. రామాయణం గురించి చెప్పేవారు, రామకోట రాసేవారని చెప్పారు. ఆవిడ చెప్పేవారు రామాయణం గురించి. రామాయణం కథ ఆవిడ దగ్గర విన్నారు, విని ఎందుకు నేర్చుకోకూడదో తెలుసుకున్నాను. దశావతారాలు 10 ఉన్నాయి, 11వది ఉంటే ఎవరు అవుతారు? 11దా? సపోజ్ దశావతారాల తర్వాత ఇంకొక అవతారం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఎన్టీఆర్ ద హ్యూమన్ బీయింగ్. ఎన్టీ రామావతారం అవుతుందా? నాకు అందరి దేవుళ్ళు కానీ ఎక్కువ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాను. ఆయన చేసిన మూలానో వాట్ ఎవర్ మూల, ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ పర్సన్, as a politician, as a human being. As a human being I felt that he has far more better qualities than Rama and Krishna, original Rama and Krishna. Like for example, everything, like the way he speaks or the way he comes across, whatever it is. పురాణాలు కేవలం ఇది రోల్ మోడల్స్ అంత హైప్ లేకపోతే, కేవలం కథల్ని వాస్తవాలుగా చూడగలిగితే వాటికి తావు ఉందని మీరు అనుకుంటున్నారు? అలాంటి స్టోరీస్ పురాణాలకి దేవుడు కనెక్షను లేకపోతే ఏమంటారు దాన్ని, ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్, ఒక దైవత్వం లేని ఆస్పెక్ట్లో కేవలం కథలుగా వస్తే నాకు తెలిసి బి గ్రేడ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంత లాజిక్ లేని అబ్సల్యూట్ క్లారిటీ లేని కథలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీ మీద దండయాత్రకు వచ్చి మిమ్మల్ని మీతో ఒక డిబేట్కి రెడీ అంటే మీరు రెడీయా? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, నేను ఐ డోంట్ క్లెయిమ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం. నేను ఒక మామూలుడికి ఆ పురాణాల గురించి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. దాని గురించి నేను మాట్లాడతాను. అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తా. నీకు అర్థం అవ్వంది ఏంటంటే, శివుడు తన కొడుకుని ఎందుకు చంపాడు, తల నరికి ఏనుగు తల ఎందుకు పెట్టాడు, తన కొడుకు తల ఎందుకు పెట్టలేకపోయాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీలీ లిసన్. ఐ విల్ బి వెరీ గ్లాడ్. ఐ మైట్ గో అండ్ జాయిన్ హిందూ పరిషత్. జాయిన్ అవుతా, నాకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తాయి. సేమ్ థింగ్, అయోధ్యను వదిలేసి ఉట్టి ఎవరో ఒక పాతకి కైకేయికి ఇచ్చిన వాటికి రాముడిని పంపేసి అంత ఇర్రెస్పాన్సిబిలిటీతో ఒక కింగ్ ఉంటే దాన్ని అది కరెక్టే తను చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను బిహెచ్పిలో చేస్తాను. కృష్ణుడు మోస్ట్ ఇంట్రీగింగ్ క్యారెక్టర్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ. స్త్రీ క్యారెక్టర్స్లో హూ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ ఇన్ ద పురాణాస్? I really doubt any స్త్రీ క్యారెక్టర్ has ever been given importance. Always under the feudalistic as సొసైటీలో రాసిన బుక్ కాబట్టి they're always relegated to the background. నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ కూడా, అంటే మహాభారతంలో టు ఎక్స్టెంట్ జరిగి ఉండొచ్చు అది, బట్ నేను రామాయణంలో మాత్రం అసలు గుర్తుకు. రిమోట్ కంట్రోల్స్ అని స్త్రీల దగ్గర ఉన్నాయి, కైకే దగ్గర ఉంది ఒక పక్క, సీతమ్మ వారి వల్లే మొత్తం అసలు రామాయణం. అంటే అది ఇన్స్టిగేటర్ ఆస్పెక్ట్కి మూవ్ చేసిన దానికి ఒక మనం రోల్ మోడల్స్ గురించి మాట్లాడతాం. రోల్ మోడల్స్ అనే దగ్గర స్త్రీలు ఎప్పుడు నాకు ఎక్కడ కనపడలేదు. సీతమ్మ వారి సహనానికి ప్రతీక, భూదేవ్ అంతటి సహనం సీతమ్మ వారిది. ఎలాగా అంటే అప్పుడు ఏంటంటే దాన్ని రాసింది నేను ఏం చేసినా పడి ఉండాలి అని మగోడు ఒక స్త్రీని నొక్కి పట్టించడానికి ఒక సీతమ్మ వారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రై చేశారు ఫ్యూడల్ కైండ్ లో. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ రెలెవెంట్ నౌ. ఇట్ ఈస్ నాట్ రెలెవెంట్. ఇట్ షుడ్ నాట్ బి రెలెవెంట్. వాట్ షుడ్ షీ హావ్? ఇప్పుడు నాకు ఒక నార్మల్ యావరేజ్ ఇండియన్ హౌస్ వైఫ్ షీ బిహేవ్స్ లైక్ సీత. ఐ థింక్ ఇట్ ఈస్ స్లేవరీ. ఇట్ ఈస్ స్లేవరీ. ఏం చేస్తుంటారు ఇప్పుడు మోడర్న్ రామాయణం జరుగుతుంది, తను ఊరుకోదు ఇలా చేస్తే. ఎవరైనా ఎత్తుకుపోయారు ఇప్పుడు ఏ స్త్రీ అయినా వచ్చేసి అడవికి వెళ్ళిపోతే అని భార్య మీరు వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను వెనకాలంటదా? ఎందుకు మీరు అడగాలని ప్రవోక్ చేస్తుంది కదా ఎవరైనా. అంటే అప్పుడు ప్రవోక్ చేయకపోతే పతివ్రత కదా. ఏ ఇంట్లో కూడా మన కుటుంబం మనది మనం చూసుకోవాలి ఎవరైనా సరే అనేది ఒక థర్డ్ అబ్జర్వేషన్ ఇవ్వటం అనేది ఏ భార్యకైనా తన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని భర్త ఎవరిదో మాట ఇనేసాడని తను వెనక నోరు మూసుకుని వెళ్ళిపోయి ఒక బొమ్మలా ఉంటే దెర్ ఇస్ నో పర్సనాలిటీ ఇన్ దట్ పర్సన్. అది మోడర్న్ ఇప్పటి రోజుల్లో వాట్ ఎవర్. కానీ అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా రోల్ మోడల్ అంటే. ఎందుకంటే విత్ టైమ్ అండ్ విత్ వి అండర్స్టూడ్ ఇట్ ఈస్ రాంగ్. సో ఇన్ బ్రీఫ్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పురాణాస్
and Puranas are not relevant in these days, and even they don't even make great stories. దే వర్ నెవర్ రిలవెంట్. అదేదో బుక్స్లో మనం మాట్లాడి భజన చేసుకోవడానికి ఉంటుంది, ప్రాక్టికల్లీ యూ కెనాట్ అప్లై, అండ్ దే నెవర్ అప్లైడ్ ఆల్సో. ఏ స్త్రీ కూడా సీతను రోల్ మోడల్గా తీసుకోలేదు 100%. ఐఎమ్ షూర్ సీతని పూజించవచ్చు బ్లైండ్గా, ఏం అర్థం చేసుకోకుండా. కానీ ఇంటికి వచ్చి సీతలా ఉండడం మాత్రం జరగదు. సీతమ్మ వారిని రాముడితో పాటు రాముడి పత్నిగా పూజిస్తారు, విడిగా ఎవరు పూజించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది రైటే. సో ఎనీ అదర్ క్యారెక్టర్ మహాభారతంలో ఎవరు మీకు అసలు? నథింగ్ కమ్స్ టు మై మైండ్. నథింగ్ కమ్స్ టు యువర్ మైండ్. సో ఇట్ వాస్ ఆల్వేస్ అ మేల్ డామినేటెడ్. Yeah, because it is written in feudalist times. Yeah, it is not relevant in democracy. నిజంగానే అవతార పురుషులు అంటారు, అవతార స్త్రీలను ఎందుకు అనరు? అది పాయింట్. సో వాట్ వుడ్ యు లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ వర్మ గారు అబౌట్ ఇప్పుడు ఇంత డిస్కషన్? అంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లైఫ్. This is all related again to God or anything super aspect. So I don't think the answer will be very different. నా పాయింట్ ఏంటంటే, మీకు చదివారు, మీకు ఆనందం వస్తుంది, మంచి మ్యూజిక్ పీస్ అన్నారు, దాంట్లో ఏమైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రాములు వారు ఇలా వెళ్ళారు, రాములు వారు భద్రాచలం వెళ్ళారు అని వినటానికి మీకు బాగుంటే దట్ ఈస్ యువర్ కాల్. మీ ఎలాంటి మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి కథ ఇష్టం అనేది మీ సెన్సిబిలిటీ, మీ ఎక్స్పోజర్, మీ ఐక్యూ లెవెల్, అలాంటి రకరకాల ఆటల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే, మీరు పూజించే ఒక గ్రంథం, మీరు పూజించే పురాణ పురుషులు అసలు నిజంగా ఆ పూజలకి అర్హుల అనేది క్వశ్చన్ చేసుకుంటాం అనేది ప్రోగ్రెషన్కి సింబల్. అది ఒకటి నేను చెప్పేది. ప్రోగ్రెషన్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పట్లోనే పురాణాల్లో ప్రోగ్రెసివ్ థాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్షువాలిటీ లాంటి కొన్ని బలమైన, ఇప్పుడు ఇంకా వివాదాస్పదం అవుతున్న కొన్ని అంశాలు అప్పుడే ప్రస్తావించారు. అప్పుడు ప్రోగ్రెసివ్ టైమ్స్ కాదంటారు. అయితే ఇప్పుడు అది ప్రస్తావించి తర్వాత వెనక్కి ఎందుకు వచ్చామన్న, పుష్పక విమానం కట్టేసి ఎయిరిండియాకి వచ్చి అప్పుడు అది చెప్పి ఇప్పుడు కూడా సెక్షువల్ రిప్రెషన్ పెట్టి అప్పుడు అక్కడ ఏదో మనం టెలిస్కోప్ దిక్సూచి ఉంది అని చెప్పి ఇటలీ అమెరికా కనిపెట్టిన 40 సంవత్సరాలకి మన దేశానికి వచ్చి అక్కడ కనిపెట్టి అక్కడ ఎందుకు ఆపేసి, ఎందుకంటే మనం కనిపెట్టలే. ఇది అదేమీ లేదు, అది ఎవరో రాసుకున్నారు. ఆ పర్టికులర్ రాసిన అతను తనకి గే ఫీలింగ్స్ ఉంటే తను రాసేసి ఉంటాడు. బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. ఆ పర్టికులర్ సొసైటీకి రిప్రజెంటేటివ్ అని అనుకో. అప్పట్లో ఇద్దరు వైఫ్స్ ని లేకపోతే అలాంటి పరిస్థితులని, నలుగురు భార్యల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ క్యారెక్టర్స్కి ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో అది అన్వయించుకునే ప్రయత్నం చేస్తే సొసైటీ కేయోటిక్ అయిపోతుంది కనుక ఇట్ ఈస్ దోస్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఎక్సెప్ట్ టు సీ హౌ బ్యూటిఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే కోఎగ్జిస్టెడ్ అని కొంతమంది విజ్ఞులు చెప్తూ ఉంటారు. బేసిక్లీ అప్పట్లో ఎక్కువ ఉండేది. హారెమ్స్ అనేది వందల ఆడవాళ్ళు మెయింటైన్ చేసేది పురాణాల్లో ఉండేది. ఇన్ ఎనీ రిలీజన్ ఇంక్లూడింగ్ ద కింగ్స్, 1940 ముందు ఉన్న ఇండియన్ కింగ్స్ కూడా దే యూస్ టు మెయింటైన్ అలాట్. సో ద పాయింట్ ఆఫ్ కంప్లీట్ అమ్మాయి ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బతికే ఆస్పెక్ట్ అనేది ఫ్యూడలిజంలో ఉంటుంది. అండ్ ఆల్ పురాణాస్ ఆర్ కనెక్టెడ్ టు ఫ్యూడలిజం. ఎందుకంటే రాముడు వాళ్ళందరూ రాజులు, మహారాజుల కాలంలో జరిగిన స్టోరీ అది. అవును. సో ఆ ఆస్పెక్ట్లో మీరు ఇందాక చెప్పిన దానికి రెలవెన్స్ ఉండదు. అది ఇప్పుడు దాంట్లో ఏంటి, మీరు ఒక లిబరల్ సోషల్ ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ సొసైటీలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యలకి మల్టిపుల్ వైఫ్స్కి ఫ్యూడలిస్ట్ కాలంలో ఉండేదానికి ఫండమెంటల్ తేడా ఉంది. ఎందుకంటే అక్కడ రిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిప్రెషన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక అమ్మాయికి తన భర్త నచ్చకపోతే షీ కెన్ వాక్అవుట్, షీ కెన్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద లా ఆర్ సొసైటీ ఆర్ షీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. అంత ఫ్రీడమ్ వచ్చినప్పుడు పురాణాలు హ్యావ్ నో రిలవెన్స్. ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చాలా ప్రశ్నలు పురాణాల గురించి. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, గుళ్ళు కట్టించినప్పుడు కూడా రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, నరసింహ అవతారాన్ని కూడా కట్టించారు గుడి. పరశురామ అవతారానికి లేదు. ఫస్ట్ వచ్చిన మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు ఉన్నాయి. వాళ్ళ గుళ్ళు ఎందుకు లేవంటారు? ఇప్పుడు గుళ్ళు కట్టడం అనేది బేసిక్గా అంటే ఆల్వేస్ మనకు ఒక హ్యూమన్ బీయింగ్ ఆస్పెక్ట్ ఉన్నది దాంట్లో. ఏదో చేస్తారు అని అప్పుడు, ఎందుకంటే చేపని ఏం చేసినా చేప ఈదుతుంది, ఈదటం కన్నా ఇంకేం చేస్తుందో తెలియదు మనకి. వరాహం అంటే ఇప్పుడు నేను లోకలైజ్ లాంగ్వేజ్లో పందు ఏదో వడవర్, ఐ మీన్. సో ఒక యానిమల్ ఆస్పెక్టు, ఒక చేప, ఒక స్నేకు, సర్పావతి, ఇవన్నీ కూడా యూ డోంట్ నో వేర్ ఎల్స్ టు టేక్ ఇట్. కానీ అంటే మన కార్టూన్స్ లాగా ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ ఇచ్చేస్తే కార్టూన్కి మీ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో హ్యూమన్ శ్రీకృష్ణుడు అవతారానికి మత్స్య అవతారం చేప, శ్రీకృష్ణుడు అంటే మనిషి. అప్పుడు ఎలా ఉంటాడు, ఏం చేశాడు, తను పొద్దున్న లేచి ఎవరికి పుట్టాడు, ఎలా పెరిగాడు, బాల్యం, తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు కనెక్టివిటీ అనేది జరుగుతుంది ఎక్కువ, విచ్ ఇస్ ద రీజన్ వై హ్యూమన్ షేప్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో హ్యూమన్ షేప్స్ లేని అవతారాలకు అందుకే గుళ్ళు లేవు. దట్స్ ద మెయిన్ ఇష్యూ. మీకు చాలా భయంకరమైన నాలెడ్జ్ ఉంది పురాణాల మీద. ఉంది కాబట్టి ఈరోజు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారు.
టీవీ ఛానల్ తరఫున బహుశా మీ తరఫున కూడా ఇది ఎవరిని నొప్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం కానే కాదు, కేవలం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మీరు వ్యక్తపరిచే, రామ్ గోపాల్ వర్మ గారు వ్యక్తపరిచే కొన్ని అభిప్రాయాలు, ప్రశ్నలు, బహుశా ఎవరికైనా సమాధానాలు ఉంటే గనక తప్పకుండా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చును. వర్మ గారికి మేము ఈ సమాధానాలు తెలియపరుస్తాం. ఏమంటారు రాము గారు? ఆఫ్ కోర్స్ ఐ విల్ లవ్ ఇట్. నేను మీరు చెప్పింది అదే, నేను నొప్పించడానికి నా ఇంటెన్షన్ కాదు, కానీ మీరు బిలీవ్ చేస్తుంది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఆలోచించిన దానికి నాకు సమాధానం లేదు, మీ దగ్గర సమాధానం ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హియర్, అండ్ మీరు అప్పుడు వేసిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ ఉంటాను. సో క్లోజింగ్ ఆన్ అ పాజిటివ్ నోట్, ఒక అవతార పురుషుడు, ఒక ఎగ్జాంపులరీ హ్యూమన్ బీయింగ్ని మనం రోల్ మోడల్గా పెట్టుకుని ఒక సొసైటీకి ఒక గైడెన్స్ అవుతుందంటే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? అది ఇంపాసిబుల్, జరగదు. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒక దేవుడి లెవెల్కి వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే మనిషికి జెలసీ అనేది ఇన్హెరెంట్ బై నేచర్. సో ఒక టైంలో మనం చాలా టైం అయిపోయింది కాబట్టి మనం గాంధీ గారు మహాత్ముడు అంటాం. కానీ గాంధీ గారు ఉన్న టైంలో ఆయనకి చాలా పొజిషన్ ఉంటుంది, రకరకాల క్రిటిసిజం ఉండేది. సో ఇప్పుడు ఇవాళ రోజున సేమ్ గాంధీ క్వాలిటీస్తో ఉన్న ఒక మనిషి వస్తే, ఒకవేళ ఇవాళ మన పూజ్యని బాపూజీ అంటున్నాం, టీవీ 9లో వికట కవిలో వేస్తారు ఫస్ట్. వికట కవిలో వచ్చిన తర్వాత ఎవ్వరూ లీడర్ అవ్వలేరు దాని తర్వాత. సో మనిషికి ఇంకొక మనిషి మీద రెస్పెక్ట్ ఉండటం అనేది జరగదు, ఇంపాసిబుల్. అది ఫేజెస్లో షార్ట్ పీరియడ్స్ జరుగుతుంది. మరి అందుకని ఇది గురువులు అంటే అది రిలీజన్ కనెక్టెడ్. దేవుడు మనిషి కాబట్టి సస్టైన్ అవుతారు. ఎప్పటి వరకు స్కాండల్ వచ్చే వరకు. నిత్యానంద స్వామి కన్నడ భాషలు చూశాడు, లేకపోతే ఆసారాం బాబు ఎక్కడో వెళ్ళి అలాంటి ఒక హ్యూమన్ థింగ్ చేసినంత వరకు వాళ్ళ దృష్టిలో దైవం తర్వాత వాళ్ళే, లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళే. సో దేవుడు అనేది, పురాణ పురుషుడు అనేది దానికి ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక లార్జర్ దెన్ లైఫ్ ఒక రోల్ మోడల్ అవసరం. అండ్ అది మనమే సృష్టించుకుంటున్నాం. దేవుడు సృష్టించాడు, మనం సృష్టిస్తున్నాం దేవుడిని మన అవసరం కోసం. ఆల్దో ఇట్స్ నాట్ రెలెవెంట్ టు ది డిస్కషన్ వీ హ్యాడ్, పురాణాలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? అని నమ్మను. ఎందుకంటే అంత లాజిక్ లేనిది రేషనల్గా జరగడం కష్టం, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను వాళ్ళు రాసిన పురాణం బట్టి చెప్తున్నా. ఎన్ని సంకేతాలు ఉన్నా, శ్రీలంక బ్రిడ్జ్ కనిపించినా, ఇంకోటి కనిపించినా, శ్రీలంక బ్రిడ్జ్ మనం చెప్తున్నాం. మన ఇండియాలో ఏంటంటే ఏది కనిపించినా నాదే అని చెప్పడం. పైన రామజన్మభూమి అది ఇది అని కొట్టుకుంటున్నారు. అదే చెప్తారు, ఎవరు చెప్తున్నారు? నా పాయింట్ చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదా, పుష్పక విమానం కనిపెట్టాను, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది, వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయింది అనేది నా ప్రశ్న. సో యూ డోంట్ ఈవెన్ బిలీవ్? మీరు త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలో ఎక్కడో పుష్పక విమానం ఒకవేళ తయారు చేసి ఉంటే అది ఉండలేదు, ఏమైపోయింది, ఆ థాట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకటి, పెట్రోల్ లేకుండా నడిచేది అది. కానీ ఎందుకు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? అప్పుడు మళ్ళీ రైట్ బ్రదర్స్ 1910లో ప్లేన్ చేసిన తర్వాత మనం 1940లో అడుక్కుని ఒక చిన్న ప్లేన్ తెచ్చుకున్నాం. పుష్పక విమానం తెలివి మనకి అన్ని వేల సంవత్సరాల క్రితం ఉంటే మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలివి అంటున్నా. కల్కి అవతారం అయిపోయిందంటారా, ఉందంటారా, ఇంకా వెయిట్ చేస్తారా మీరేమన్నా? అంటే నేను కల్కి వచ్చే టైంకి నేను అసలు అవతాల గురించి పట్టించుకోవడం మానేశాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్. బహుశా చెప్పలేము, మన మధ్యలో ఎక్కడైనా మన మనుషుల్లో దాగి ఉన్నా ఉండొచ్చు, నేనే అవ్వచ్చు, మీరే అవ్వచ్చు. అవతార పురుషుడు రామ్ గోపాల్ వర్మ.